శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. అర్ధరాత్రి నుంచి ఉదయం 7 గంటల వరకు క్షీరాభిషేకం నిర్వహించారు ఆలయ అర్చకులు. భక్తులకు సూర్యనారాయణ స్వామి నిజరూప దర్శనం కల్పిస్తున్నారు ఆలయ అధికారులు. సాక్షాత్తు దేవేంద్రుడిచే నిర్మించబడిన దేవాలయంగా ప్రసిద్ధి చెందిన ఈ అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం నుంచి రథసప్తమి వేడుకలపై మరింత సమాచారం మా శ్రీకాకుళం ప్రతినిధి రాము అందిస్తారు. రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. అర్ధరాత్రి 12 గంటల నుంచి స్వామివారి నిజరూప దర్శనంతో పాటు క్షీరాభిషేకం కూడా మొదలైంది. అయితే ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు అయితే ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే అరసవెల్లి సూర్యనారాయణ స్వామికి సంబంధించి క్షీరాభిషేకం అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే ఈ యొక్క క్షీరాభిషేకం ఉంటుంది. ఈ క్షీరాభిషేకంలో పార్టిసిపేట్ చేస్తే ఆరోగ్య సమస్యలు అదేవిధంగా తమ కోరుకున్న కోరికలు కూడా తీరుతావనేసి భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే పూర్తిగా ఏదైతే అర్ధరాత్రి 12 గంటల నుంచి కూడా క్యూ లైన్ లో భారీ సంఖ్యలో భక్తులు అయితే బారులు తీరుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఏదైతే అరసవెల్లి సూర్యనారాయణ స్వామికి సంబంధించి అయితే ఇప్పటికే యంత్రాంగం అయితే పూర్తి ఏర్పాట్లు అయితే చేసింది. ముఖ్యంగా చూసుకుంటే ఉచిత దర్శనాలతో పాటు 100 రూపాయలు, 200, 300, 500 రూపాయల టికెట్లు కూడా అయితే కల్పించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే గత ఏడాది నుంచి ఈ ఏడాదికి మనం చూసుకుంటే విఐపి దర్శనాలను అయితే పూర్తిగా తగ్గించారు. సామాన్య భక్తులకి ఆ సూర్యనారాయణ స్వామి దర్శనం భాగ్యం కలిగే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ అరసవెల్లి సూర్యనారాయణ స్వామికి సంబంధించి భక్తులు కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎన్ని గంటలకు వచ్చారండి? మేము 3 అయింది. ఎలా ఉంది? డెవలప్మెంట్ అవ్వకముందే వేగంగా దర్శనం అయిపోయింది. డెవలప్మెంట్ అవడం వల్ల దర్శనం లేట్ అవుతుంది. బాగా ఎందువల్ల లేట్ అవుతుంది అంటున్నా? మరి క్యూ పెద్ద అంటే ఎక్కువగా లైన్లు పెట్టడం వల్ల లేట్ అవుతుంది. మీరు చెప్పండి, ఎన్ని గంటలకు వచ్చారు? నేను 2 గంటలకు వచ్చాను. ఎలా ఉంది దర్శనం? ఎలాగ అవుతుంది? బాగానే అవుతుంది. ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కల్పించకుండా ఏదైతే ఆలయ పురోహితులు కూడా కంటిన్యూగా పర్యవేక్షణ చేస్తున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే పోలీసు యంత్రాంగంతో పాటు పురోహితులు కూడా ఈ యొక్క పర్యవేక్షణలో భాగంగా అయితే చూస్తున్న పరిస్థితి ఉంది. బాబు గారు, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? చాలా బాగా చేస్తున్నారండి ఏర్పాట్లన్నీ కూడా. భక్తులు కూడా చాలా సంతోషిస్తున్నారు. ఈ సంవత్సరం చాలా బాగా జరుగుతున్నాయి. అలాగే స్వామివారి అభిషేకం కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది. ఆ స్వామివారిని చూసి ఎంతో తరిస్తున్నారు భక్తులందరూ కూడా. ఈ రథసప్తమి స్వామివారి యొక్క జయంతి ఉత్సవం. ఈ జయంతి ఉత్సవంలో ఆరోగ్యం కోసం భక్తులందరూ కూడా విచ్చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఆ స్వామివారి తాలూకా ఆశీస్సులు ఉంటూ అందరూ కూడా ఆయుధారంగా భోగ భాగ్యాలతో ఉండాలని మనసారా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని మనసారా ఆశీర్వచనములు తెలియజేస్తున్నాం భక్తులందరికీ కూడా. క్షీరాభిషేకం ఎన్ని గంటల వరకు జరుగుతుంది? తెల్లవారి క్షీరాభిషేకం 7 గంటల వరకు క్షీరాభిషేక మహోత్సవం జరుగుతుంది. అనంతరం స్వామివారి నిజరూప దర్శనం మధ్యాహ్నం 4 గంటల వరకు. అనంతరం స్వామివారి తాలూకా అలంకారం పుష్పాలంకార సేవ రాత్రి 11 గంటల వరకు జరుగుతుంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఎంతమంది భక్తులు వచ్చే పరిస్థితి ఉంది? వచ్చి పెరిగే పరిస్థితి ఉందండి. బాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వస్తామండి, చాలా బాగా దర్శనం అవుతుంది. మేము 3 గంటలకు వచ్చాము, లైన్ లో ఉన్నాము. చాలా బాగున్నాయి అన్ని సౌకర్యాలు గట్రా. వాటర్ ప్యాకెట్లు అవన్నీ ఇస్తున్నారండి. చాలా సదుపాయంగా ఉంది, బాగుంది లైన్ అని. నేను అప్పదాన్ని వచ్చాను. ఇక్కడ మీరు చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు? ఈ మబ్బగా నుంచి వచ్చాను సార్. ఎలా ఉన్నాయి ఏర్పాటు? బాగానే ఉన్నాయి సార్. గతంతో పోల్చుకుంటే చాలా బాగున్నాయి సార్. చాలా బాగున్నాయి సార్. మీరమ్మా? మేము మా ఒకటే ఫ్యామిలీ, ఒక పాపతో వచ్చాం. ఎప్పుడు చాలా బాగా, ఇంత బాగా ఎప్పుడూ చూడలేదు. ప్రతి సంవత్సరం వస్తాం. అంతా డెకరేషన్ కానించి ఏర్పాట్లు, పోలీస్ బందోబస్తు అంతా ఎక్కడ కూడా తోపులు ఎట్లే చక్కగా ఉంది. తర్వాత ఎలా ఉంటుందో చాలా బాగుంది సార్. ఏర్పాట్లు చాలా బాగున్నాయి సార్. ఎక్కడ తోపులాట కానీ ఏమీ లేదు. హ్యాపీగా దర్శనాలు జరుగుతాయి సార్. చూసుకోవచ్చు, భక్తులకి కొంతమంది మిశ్రమ స్పందన అయితే వస్తుంది. కొంతమంది భక్తులు ఏదైతే అభివృద్ధి చెందిన తర్వాత కొంత లేట్ అవుతుంది, విఐపి దర్శనాలు కూడా కల్పిస్తున్నారు ఇక్కడ. అయితే ఈ ఏడాది మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే 3 రోజులు పండగ వాతావరణంలో ఈ రథసప్తమి వేడుకలు కల్పిస్తుంది. ఈ రథసప్తమి వేడుకలకు సంబంధించి అయితే ఇప్పటికే 2000 మంది పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే ఈ క్షీరాభిషేకం సంబంధించి విఐపీలు అదేవిధంగా సామాన్య భక్తులు కూడా భారీ
సంఖ్యలో వచ్చి ఆ స్వామివారిని దర్శించిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి పట్టు వస్త్రాలు అయితే స్వామివారికి సమర్పించారు. అయితే ఈ రోజు మనం చూసుకుంటే కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా ఎమ్మెల్యేలు మనం చూసుకుంటే సింగర్ మంగ్లీ కూడా ఈ రథసప్తమి వేడుకల్లో పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే భక్తులకి ఎటువంటి అసౌకర్యం కల్పించకుండా క్యూ లైన్ లో మంచినీరు అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్లు కూడా సప్లై చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనం చూసుకుంటే ఏదైతే అరసవెల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి రోజు మాత్రము ఆ స్వామివారిని దర్శించుకుంటే పూర్తిగా ఆరోగ్య సమస్యలన్నీ తీరిపోతామని భక్తులైతే ప్రగాఢ నమ్మకం అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. మనం చూసుకుంటే ఈ రోజు ఏదైతే రథసప్తమి రోజు సుమారు 1,00,000 మంది భక్తులైతే పాల్గొంటారని అయితే ప్రభుత్వ యంత్రాంగం అయితే అంచనా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి 11 నుంచి అదేవిధంగా సాయంత్రం 7 గంటల వరకు కూడా ఏదైతే దర్శనాలు అనేవి ఉంటున్నామని చెప్తున్న నేపథ్యంలో అయితే భారీగా భక్తులు అయితే బారులు తీరుతున్న పరిస్థితి ఉంది. మనం చూసుకుంటే పూర్తిగా ఏదైతే భక్తుల సౌకర్యార్థం టాయిలెట్స్ కానీ అదేవిధంగా పార్కింగ్ సంబంధించి కూడా గతంతో పోల్చుకుంటే ఈసారి కొంచెం మెరుగ్గా ఏర్పాటు చేశారు అనుకోవచ్చు. ఏదైనప్పుడు కూడా ఆ అరసవెల్లి సూర్యనారాయణ స్వామికి సామాన్య భక్తుల దర్శనార్థం సంబంధించి అయితే పూర్తిగా ఏర్పాట్లు చేసినందులో ఎటువంటి అతిశక్తి లేదు. వావర్ స్టూడియో.